నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా నా మతం మానవత్వం. ఏంట్రైడు నటిస్తున్నాడు? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. సినిమా కథలు చెప్పొద్దన్నా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? What kind of justice is this? అటు చూడు బే. What kind of country are we living in? అటు చూడు. What kind of a country is this? అటు చూడు బే. What kind of secularism? అటు చూడు. What kind of a state is this? What kind of a secular country are we living in? ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. డిక్లేరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవోర్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు. ఏమైందిరా? డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానిది. వాస్తవం 2 సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానిడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానిదు. ఏంటి బావా మూడు వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నామూలనా? అవును. ఎలా ఐడియా? ఆల్రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. దానికి పులి అన్నారు కానీ గత పిల్లది. ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి కుటుంబంతో పిల్లా పాపలతో బంగారం కదా గుండు కొట్టించుకో. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావు రే, భస్మం కాలిపోతావు. పెద్ద తోప, నువ్వు తోప నడుతున్నా. సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా? అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ అబ్దుల్ కలాం సంతకం పెట్టి మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అన్ని. బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు, దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఆవు అంటే ఆయన చెప్పినట్లుగా మాంసాహార అంటే అది ఆయిల్స్ సచ్ as రిప్రెస్డ్ ఆయిల్, కాటన్, పామ్ ఆయిల్ వంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? అవన్నీ తినటం వలన ఆవులో కల్తీ జరిగింది, లేదా ఆవులో అటువంటి ఆ పదార్థాలు అవన్నీ వచ్చినాయి అంటే వీళ్ళు ఒప్పుకున్నారు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. సప్లైలో జరిగిందని ఒప్పుకోవటం ఇష్టం లేక ఆవు మాంసాహారం తినటం వలన, ఆవు మాంసం తినటం వలన ఆవులో కల్తీ జరిగి ఈ రకమైనటువంటి పాలు వచ్చినాయి, ఆ పాలను తీస్తే నెయ్యి వచ్చిందని చెప్పని చెబుతున్నారు. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇక ఏమన్నా అర్థం ఉందా అండి? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. ప్రజలు ఏమైనా అనుకుంటారని కూడా లేదు ఎవరికి. సాంప్రదాయాలను అవమానిస్తున్నాము, ఆవు గోమాతను అవమానిస్తున్నాం అనేటువంటిది లేదు. గోమాత మాంసాహారండి వీళ్ళకి. అంటే వీళ్ళ కళ్ళు ఎంత స్థాయిలో మూసకపోయినాయి, నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. ఎంతటి పాపాలకి వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి, ఎంతటి ఘోరాలకి వీళ్ళు రకమైనటువంటి ఘోరాలు చేశారు. అన్నయ్య 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 చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన